హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి సిరి గణేష్ ఎంబ్రాయిడరీ. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి ఇక్కడ చాలా మందికి ఐడియా ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ నేనైతే చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఇది చాలా బాగా నాకు యూజ్ అవుతుంది కాబట్టి. ఇది క్లిప్ అన్నమాట. అండ్ హుక్స్ మనం మామూలుగా అయితే ఇండివిజువల్ గా హుక్స్ లూప్స్ లైక్ కాజాలు చేస్తాం, అది చాలా టైం టేకింగ్, అసలు చాలా ఇరిటేట్ ప్రొసీజర్ చెప్పాలంటే. అది మనం హుక్స్ కి ఏదైతే బ్యాగ్స్ చేస్తామో అవి త్వరగా కూడా తెగిపోతాయి, ఎక్కువ టైట్ అయిపోతాయి. అది కూడా ఒక ప్రాబ్లం అన్నమాట. ఇందులో ఆ ప్రాబ్లం అనేది ఉండదు. ఇది చాలా ఫిట్టింగ్ తోటి చాలా బాగా వస్తుంది అండ్ చేసే పని కూడా మనకు టైం సేవ్ అవుతుంది, అదొకటి. అండ్ స్ట్రాంగ్ కూడా చాలా ఉంటది అనమాట మనకు. సో ఇది క్లిప్ ఐ రెండు అన్నమాట. ఇది హుక్, ఇది ఐ. హుక్ ఐ కదా, ఇది ఇలా వస్తుంది, ఇది ఇలా వస్తుంది. సో ఈ విధంగా అన్నమాట. అయితే మనకు ఇలా ఉండదు, ఇలా కంప్లీట్ గా క్లోజ్ అవుతుంది. బట్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో బ్లాక్ వైట్ ఏదైనా కలర్ తీసుకోవచ్చు, బట్ ఏ కలర్ తీసుకున్నా ఏ దానికైనా కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ ఉండదు. అండ్ మనకి గ్యాప్ కావాలనుకున్నా కూడా దీనికి ఇలా స్టిచ్ పెట్టుకొని మనం కంప్లీట్ గా దగ్గరికి కావాలని బ్యాక్ నాకు ఇక్కడ 2 ఇంచెస్ విడుతుంది అనుకున్నా కూడా ఈ ప్లేస్ లోనే నేను ఇంత దగ్గరికి పెట్టి 4 కూడా ఇక్కడ నేను స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఇంత చిన్న ప్లేస్ లో కూడా ఇలా ఇంత దగ్గరికి మనకి ఎక్కువ ఇన్నర్ బాస్ కి ఎక్కువ ఉంటది ఈ ఫిట్టింగ్ అనేది, ఈ హుక్స్. సో ఇది కూడా ఇక్కడ మనం స్టిచ్ పట్టి కూడా ఇది 1 ఇంచ్ గ్యాప్ ఉంటుంది. మనకి ఇంకా 1/2 ఇంచ్ కావాలన్నా కూడా మనం ఇలా దీన్ని స్టిచ్ పట్టేసి దగ్గరికి చేసుకోవచ్చు. ఇలా దీన్ని పట్టామంటే ఇది కూడా పట్టాల్సిందే, రెండు కూడా దగ్గరికి ఇలా చేసుకొని మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఎంత దగ్గరికి కావాలన్నా కూడా, అంటే ఎంత దగ్గరకు ఉంటే అంత స్ట్రాంగ్ ఉంటది. మనకు బ్యాక్ పోర్షన్ అనేది కనపడకుండా బ్యాక్ పట్టి కూడా వస్తుంది. దీన్ని స్టిచ్చింగ్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఆల్రెడీ ఒకటి నేను స్ట్రైట్ డాట్ బ్లౌజ్ అనేది ఒకటి స్టిచ్ చేస్తున్నాను, దాని స్టిచ్చింగ్ ఒక దాంట్లో చూపిస్తా, కటింగ్ ఇంకొక వీడియోలో చూపిస్తా. ఎందుకంటే అన్ని అనే వరకు చాలా లెంత్ వీడియో 3 అవర్స్ అలా అయిపోతుంది. సో ఇప్పుడు అయితే ఇవి ఎంత మందికి ఐడియా ఉంది, ఎంత మందికి ఐడియా లేదు, లేని వాళ్ళు లేదు అని మెసేజ్ చేయండి. అండ్ ఉన్న వాళ్ళు యూజ్ చేస్తున్న వాళ్ళు అయితే అక్కర్లేదు, బట్ ఐడియా లేని వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అని అనిపిస్తే నేను దీన్ని ఎలా స్టిచ్ చేయాలన్న వీడియో ఎలాగో పెడతా కాబట్టి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ స్టిచ్చింగ్ ప్రొసీజర్ కూడా వేరే ఉంటుంది. మనం మామూలుగా ఈ హుక్స్ లో ఎలా అయితే కుడతామో అదే ప్రొసీజరే, బట్ ఈ బ్లాక్ క్లాత్ అనేది కనిపించకుండా మనము బ్లౌజ్ కి స్టిచ్ చేస్తాం అనమాట. ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటది. అది నేను ఆల్రెడీ ఒక దానికి కుట్టాను, చూపిస్తాను ఆ వీడియో కూడా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది పట్టి వచ్చేసి ఇలా మనకు కంప్లీట్ గా కింద కూడా మనకు ప్రొటెక్షన్ వస్తుంది క్లాత్. మనం హుక్స్ పెట్టినా కూడా క్లాత్ అనేది మనకి కనిపించదు. ఇలా ఆల్రెడీ నేను స్టిచ్ చేసింది బ్లాక్ దాంతో, బట్ ఎక్కడ కూడా మనకు బ్లాక్ అనేది కనిపించట్లేదు చూడండి. సో ఇలా మనం ఇలా హుక్స్ పెట్టుకున్నా కూడా కంప్లీట్ గా మనకి ఇక్కడ ఇది కవర్ అయిపోతుంది. సో ఎంత లాగినా మనకి ఇవి ఊడిపోవడం అనేది ఉండదన్నమాట, ఫుల్ స్ట్రాంగ్ గా ఉంటుంది. అండ్ స్ట్రెచ్ ఎంత స్ట్రెచ్ చేసినా క్లాత్ అనేది కూడా కనిపించదు, స్ట్రాంగ్ కూడా అలాగే ఉంటుంది. ఎక్కువ టైట్ అయినా కూడా మనకి ప్రాబ్లం ఉండదు హుక్స్ లో. అదే మనం కాజల్ థ్రెడ్ తో చేసినట్లయితే ఎక్కువ లాగేస్తే తెగిపోతాయి అన్నమాట. కాజా మనం చేస్తాం కదా మామూలుగా హుక్స్ కి బ్యాగ్, అది. సో ఇలా స్టిచ్ చేసేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, అది ఎలా స్టిచ్ చేయాలి అనేది. సో ఎవరైనా మాత్రం ఫస్ట్ టైం చూసుకుంటుంటే ఈ టైలరింగ్ అండ్ ఫ్యాషన్ డిజైనర్ కి సంబంధించిన అన్ని వీడియోలు కూడా 1 ఇయర్ టైం పడుతుంది ప్రొసీజర్ అయితే, బట్ అన్ని సబ్జెక్ట్ మాక్సిమం నేను యాడ్ చేసి చెప్తాను. బట్ అర్థం కాకపోతే 1-2 సార్లు వీడియో చూస్తూ ఉంటే ఈజీగా స్లోగా చేసుకుంటే అన్ని అర్థం అవుతాయి. సో నెక్స్ట్ వీడియోలో దీని స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం.